కష్టపడటం చేతకాని వారు, సమస్యను చూసి భయపడేవారు మాత్రమే దైవాన్ని, కాలాన్ని నిందిస్తూ ఉంటారు. ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలపై అదుపు ఉండాలి. నలుగురిలో ఉన్నప్పుడు మాటలు పొదుపుగా ఉండాలి. ఎదుటివారిలో చెడు గుణాలు ఉన్నాయని ద్వేషించే ముందు నీలో అలాంటి గుణాలు ఉన్నాయేమో చూసుకోవాలి. పొరపాటు జీవితకాలం దూరానికి కారణం కాకూడదు. వీలైతే సరిదిద్దుకో, అవతల వాళ్లకు సర్ది చెప్పుకో. నీలో నువ్వు ప్రశాంతంగా ఉండలేకపోతే దానిని మరెక్కడా పొందలేవు. మన అన్నవాళ్ళు పక్కనుంటే ఓటమి కూడా ఓదార్పునిస్తుంది. ఎవరూ లేకుంటే విజయం కూడా ఎక్కిరిస్తుంది. సంతోషానికి తొందర ఎక్కువ, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. బాధకు బద్ధకం ఎక్కువ, వస్తే విడిచి వెళ్ళదు. మనసుకు ప్రశాంతత కరువైనప్పుడు అనుభవించటానికి చుట్టూ ఎన్ని సుఖాలున్నా ఆస్వాదించే ఆలోచన ఉండదు. సమస్యను ఎదుర్కొనే సమయంలోనే మన ప్రతిభ కనిపిస్తుంది. స్నేహం చిన్నపిల్ల లాంటిది. బాధలో, ఆనందంలో అది మిమ్మల్ని విడిచిపెట్టదు. జీవితంలో పెద్ద సమస్యలన్నిటినీ చక్కదిద్దుకొని ముందుకు వెళ్తాము. కానీ ఏదైతే చిన్న సమస్య అని ఊరుకుంటామో అదే ఊహకందని కష్టాలను తెచ్చిపెడుతుంది. నిజమైన స్నేహితులు మంచి ఆరోగ్యం వంటివారు. అనారోగ్యం బారిన పడినప్పుడే ఆరోగ్యం విలువ తెలిసినట్లు స్నేహితులను కోల్పోయినప్పుడే వారి విలువ తెలుస్తుంది. కనిపించినప్పుడు పిలిచే పెదవి కంటే దూరంగా ఉన్నప్పుడు తలుచుకునే హృదయం గొప్పది. కారణం లేకుండా బంధాలను దూరం చేసుకుంటే కావాలనుకున్నప్పుడు ఎంత బ్రతిమిలాడుకున్నా తిరిగి రావు. ఇతరులతో కంపేర్ చేసుకుంటే నీ లైఫ్ నీకెప్పుడు అన్ఫెయిర్గానే అనిపిస్తుంది. మీ ఫీలింగ్స్ను పట్టించుకొని వారి గురించి ఆలోచించటం మానేస్తే జీవితంలో సగం సమస్యలు దూరం అవుతాయి. ఎదురుచూపులో ఉన్న ఆవేదన ఏంటో ఎదుర్కొన్న వాళ్ళకే అర్థమవుతుంది. మనిషిలో ఊహించని మార్పునకు రెండే కారణాలు. ఒకటి, కోరుకున్న మనిషి జీవితంలోకి రావటం. రెండవది, మన అనుకున్న వారే బాధించటం. నమ్మిన వాళ్ళను మోసం చేయటం ఎంత తప్పో, మోసం చేసిన వాళ్ళను పదే పదే నమ్మటం కూడా అంతే తప్పు. కోపంతో కూడిన ఆవేశం, నిస్వార్థంతో కూడిన అతి ప్రేమ మనిషికి రెండూ ప్రమాదాలే. ఒకటి పాయిజన్ అయితే రెండవది స్లో పాయిజన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.